अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्। ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఎక్కడున్నామంటే 26వ శ్లోకంలో ఉన్నాము. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత. ఇది చూద్దాం ఇప్పుడు. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే అమ్మవారి యొక్క చక్రరాజం సిద్ధమై ఉంది. అమ్మవారి రథము శ్రీచక్రము. సో శ్రీచక్రమే అమ్మవారి రథం అనమాట. అందులో నుంచే ఏం కావాలంటే అది, ఎన్ని రథాలు కావాలంటే అన్ని రథాలు సిద్ధం చేసుకుంటూ ఉంటుందన్నమాట అమ్మవారు. కాబట్టి ఏమంటున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రమే రథం అయింది. శ్రీచక్రంలో ఉన్న మంత్రశక్తులే ఆయుధములు దేవతలుగా ఉన్నాయి. మొత్తం దేవతలు, వారి చేతులలోని ఆయుధాలు ఇవే ఇక్కడ సర్వాయుధ. సో కొంతమంది ఏమంటారంటే మన సనాతన ధర్మం గురించి అర్థం కాని వాళ్ళు, వేరే పాషండ మతాల వాళ్ళు ఏమంటారు అంటే, ఎందుకు మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అంటే మీరు హింసను ప్రేరేపిస్తున్నారా, అట్లా మాట్లాడతారు వాళ్ళకి తెలియక. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం ఒక్కొక్క ఆయుధం యొక్క శక్తి ఏమిటి, ఆ ఆయుధాన్ని ధ్యానిస్తే మనకు ఏమొస్తుంది, అవన్నీ మనం అర్థం చేసుకుంటే అటువంటి వాళ్ళకి మనం సమాధానం ఇవ్వచ్చు అనమాట. కాబట్టి అమ్మ యొక్క ఆయుధాలన్నీ ఏంటివి, మంత్రశక్తులు అనమాట అవన్నీ కూడా. కాబట్టి ఏమంటున్నారు, సర్వ మంత్రశక్తులతో ఉన్న శ్రీచక్రం సిద్ధమైంది. ఆ శ్రీచక్రం ముందు మనం కూర్చున్నాము అంటే ఆ శ్రీచక్ర రూపంలో అమ్మవారు వచ్చి మనలో ఉన్నటువంటి బండాసురుని నశింపచేస్తున్నారు అని అర్థము. బండాసురుడు పోతేనే మోక్షము. శ్రీచక్రానికి చక్రరాజం అని పేరు. కాబట్టి మనం ఇప్పుడు శ్రీచక్రం ఎదురుగా కూర్చుని మనం క్లాస్ చెప్పుకుంటున్నాము. సో అందులో ఉన్నటువంటి శక్తి మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని ఒక్కొక్క గణపతికి ఒక యంత్రం ఉంటుంది, ఒక వారాహిదేవికి ఒక యంత్రం ఉంటుంది, రకరకాల యంత్రాలు ఉంటాయి అన్నమాట ఉపాసన చేయటానికి. అయితే అన్ని యంత్రంలోకి ప్రసిద్ధమైనటువంటిది ఏమిటి అంటే శ్రీచక్రము అంటారు. అందుకని చక్ర రాజము అని పిలుస్తున్నారు. చక్రము అంటే యంత్రము. యంత్రాలు ఎన్ని ఉన్నా యంత్రాలకి రాజు లాంటిది శ్రీయంత్రం. శ్రీచక్రము అన్న శ్రీయంత్రము అన్న ఒకటే అనమాట. దానిని మించి మరొకటి లేదు. ఆ రథంలో అమ్మవారు ఉన్నారు అంటే ఆ రథంలో ఆయుధాలన్నీ ఉన్నాయి అని అర్థము. అలా ఆయుధములతో కూడినటువంటి చక్రరాజ రథము సిద్ధంగా ఉన్నది. ఇరువైపులా అశ్వారూఢ సంపత్కరి ఉన్నారు. మనం మొన్ననే అనుకున్నాం కదా, అశ్వారూఢ సంపత్కరి దేవత, వీళ్ళందరూ కూడా అమ్మవారి చుట్టూరా ఉన్నారనమాట. ఇప్పుడు అమ్మవారి రథం నుండి 2 రథములు బయటకు వచ్చాయి. యుద్ధానికి అమ్మవారు ఒక్కరే బయలుదేరారు. ఏది కావాలన్నా దీపం నుండి దీపాలు వచ్చినట్లు అమ్మ నుండే అన్ని వెలుపలికి వస్తున్నాయి. అమ్మవారికి అటు ఇటు వచ్చిన రథాలలో అమ్మవారి కుడివైపు రథం పేరు గేయ చక్రము. అది చెప్తున్నారు. కుడివైపు ఒక రథము, ఎడంవైపు ఒక రథము బయలుదేరాయి. అవన్నీ అమ్మవారి శ్రీచక్రంలో నుంచే ఉద్భవిస్తున్నాయి అన్నమాట. కాబట్టి శ్రీచక్రానికి ఎంత శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తులన్నీ, అందరి దేవతలు శ్రీచక్రంలో ఉన్నారు అని మనం భావన చేసుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారంటే గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయం అంటే గానము, నాదచక్రము. ఆ నాదచక్రంలో అమ్మవారి యొక్క ప్రధాన శక్తి మంత్రిని దేవి ఉంటారు. కాబట్టి శ్యామలాదేవి అయినా మంత్రిని, శ్యామలాదేవి అంటాం కదా. సో వారాహి, శ్యామల, వీళ్ళిద్దరు రాజశ్యామల అంటాం కదా. ఈవిడ మంత్రిని అనమాట. ఈవిడ ఏంటి అంటే ఈవిడ సంగీతానికి, అటువంటి కళలన్నిటికీ ప్రతిరూపం అనమాట.
కాబట్టి ఈవిడే రాజశ్యామల. ఈ అమ్మ యొక్క యంత్రాన్ని ధ్యానిస్తే చాలు ధన్యులమవుతాము. ఈ తల్లి యొక్క అనుగ్రహం పొందితే సర్వ విద్యలు లభిస్తాయి, బుద్ధులు బాగుపడతాయి. ఈ తల్లి అనుగ్రహంను పొందిన వాడే కాళిదాస మహాకవి. మాణిక్య వీణాముపలాలయంతి అది ఉంది కదా, మనకి శ్యామల దండకము అని అంటాం కదా. సో ఎవరైనా రకరకాల వృత్తులు, రకరకాల ఆర్ట్స్కి సంబంధించినవి ఎవరైనా చేస్తూ ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రాజశ్యామలను ఉపాసన చేయమంటారు. శ్యామల దండకాన్ని నేర్చుకోమంటారు. శ్యామల దండకం రోజు పాడుకుంటూ ఉంటే మనకి సంగీతము ఇవన్నీ వృద్ధి చెందుతాయి అన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఆ తల్లి అక్కడ సిద్ధమైంది. ఆ తల్లే మంత్రిని. రాజుగారు ఉన్నప్పుడు మంత్రి ఉన్నట్టే, రాణిగారు ఉన్నప్పుడు మంత్రిని. మంత్రాంగము అనగా ఆలోచన. వ్యూహరచన చేయాలి అంటే ఆలోచన ఉండాలి. అవతలి వానితో యుద్ధం చేయాలంటే ప్రణాళిక పథకము ఉండాలి. అంటే అర్థం శ్యామలాదేవి బుద్ధికి తల్లి. బుద్ధి ఉంటే గాని దుర్మార్గులను నశింపచేయలేరు. అంతే కదా, ఒక ప్లాన్ ఉండాలి కదా ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఒక విషయం గురించి. కాబట్టి ఆ ప్లానింగ్ అదంతా ఇచ్చే మంత్రిని రాజశ్యామల అనమాట. వారాహిదేవి ఏంటంటే ఫిజికల్ ఎనర్జీ అనమాట వారాహిదేవి. ఈవిడ మెంటల్ ఎనర్జీ అనమాట శ్యామలాదేవి. శ్యామలాదేవి సర్వ విద్యల తల్లి. ఈ తల్లి అనుగ్రహం వల్ల అన్ని విద్యలు లభిస్తాయి. సంగీతమైన సాహిత్యమైన శ్యామలాదేవి అనుగ్రహమే. ఇప్పుడు కొంచెమైనా మనం పాడుకోగలుగుతున్నాము అంటే అది శ్యామలాదేవి అనుగ్రహమే అని అనుకోవాలన్నమాట. ఆవిడే సరస్వతీదేవి ప్రతిరూపం కూడా. ఏ విద్యలైనా నాదము, శబ్దము, అక్షరము, స్వరముతోనే చెప్పబడతాయి. నాద, అక్షర, శబ్దస్వరము అదే గేయ చక్రము. శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటాయి. మంత్రిని దేవి అయిన శ్యామల చక్రానికి 7 ఆవరణలు ఉంటాయి. ఇందులో కూడా అనేక మంది దేవతలు ఉంటారు. ఈ వివరాలన్నీ లలితోపాఖ్యానంలో చెప్పబడ్డాయి. ఇందులో ప్రతి ఆవరణలో అనేక మంది శక్తులు ఉంటారు. వారు రకరకాల శ్యామలా దేవతలు. వారందరికీ నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు అమ్మవారి యొక్క ఎడమవైపు ఉన్న రథాన్ని చూద్దాము అంటున్నారు. సో కుడివైపు ఉన్న రథం పేరు గేయ చక్రము, ఎడంవైపు ఉన్న రథం పేరు కిరిచక్రము అంటారు. నెక్స్ట్ నామంలోకి వెళ్తున్నాం అనమాట. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరి అన్న కిటి అన్న వరాహము అని అర్థము. ఇది వరాహ చక్రము. దీనికి 5 ఆవరణలు ఉంటాయి. ఈ 5 ఆవరణలలో వారాహి దేవతలు అనేక మంది ఉంటారు. సో వారాహి దేవతలలో కూడా స్వప్న వారాహి ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. అంత డీప్ మనకు అవసరం లేదు. వారాహి దేవత యొక్క శక్తి అనమాట ఇదంతా. కాబట్టి ఈ వారాహి దేవతలందరికీ మూల దేవతగా మహావారాహి అనే ఆవిడ ఆ చక్రంలోని బిందు స్థానంలో ఉంటారు. సో వారాహిదేవి యొక్క పరివారం అంతా ఒక చక్రంలో ఉంటారు. శ్యామలాదేవి యొక్క పరివారం అంతా ఒక చక్రంలో ఉంటారు. అలా అనమాట. వారాహి అమ్మవారి చేతిలో ముసలము, హలము ఉంటాయి. హలము అంటే నాగలి, అంటే రోకలి, నాగలి అంటే ఏంటి? పంట పండించడానికి నాగలి కావాలి. వచ్చిన పంటని మనం తినడానికి అనువుగా చేసేది రోకలి. అంటే అందుకే వారాహిదేవి యొక్క ఫోటోని మన పొలాల్లో ఎక్కడైనా మనకి ప్లేస్ ఉందనుకోండి, ఒక గూడు లాంటిది ఏమైనా ఉందనుకోండి, అక్కడ స్టిక్ చేసుకుంటే వారాహిదేవి ఆ ఆ పంటల్ని రక్షిస్తుంది అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఏంటి అంటే వారాహి అంటే భూమిని ధరించే శక్తి, అన్నప్రదాయిని, అన్నమును పుష్టిని ఇచ్చే శక్తి. కాబట్టి కొంతమంది వారాహిదేవిని పూజ చేయాలంటే భయపడుతుంటారు. అలా భయపడాల్సిన పని లేదు. మనం ఏదైనా సరే భయపడకూడదు అనమాట. శ్రీచక్రం గురించి కానీ వారాహిదేవత అంటే ఏదో ఉగ్రరూపం అని మా ఇంట్లో అలో చేయరండి ఈ పూజ చేయటానికి అని అంటుంటారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు అలో చేయకపోతే ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనీసము వారాహిదేవి నామాలైనా చదువుకోవచ్చు అనమాట. మనకు శత్రువులందరూ నాశనం అవుతూ ఉంటారు వారాహిదేవిని మనము అనుకోవడం వల్ల. వారాహి అష్టోత్తరం కూడా నేను ఎన్నోసార్లు పెట్టాను కదా. కాబట్టి వారాహి అమ్మవారి ధ్యానం వలన అన్నం లభిస్తుంది. అన్నం శరీరానికి శక్తినిస్తుంది. ఇదంతా రక్షణ శక్తి. ఆలోచనల శక్తి శ్యామలాదేవి అయితే శారీరకమైన శక్తి, క్రియాశక్తి వారాహిదేవి. సో మనకు ఫిజికల్గా కూడా ఎనర్జీ కావాలి కదా. కాబట్టి ఫిజికల్ ఎనర్జీ కావాలి అంటే అమ్మవారు ఏంటి? వారాహిదేవి సర్వసైన్యాధ్యక్షురాలు కదా. శ్యామలాదేవి మంత్రిని అనమాట. కనుక క్రియాశక్తి వారాహిదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి. ఈ రెండింటికి
సర్వశక్తికి మూలమైన ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి లలితాదేవి. ఒకసారి భావన చేస్తే కుడివైపు జ్ఞానశక్తి అయిన శ్యామలాదేవి, ఎడమవైపున క్రియాశక్తి అయిన వారాహిదేవి ఉన్నారు. మధ్యలో ఇచ్ఛాశక్తి అయిన లలితాదేవి. అంటే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే 3 రూపాలతో ఉన్న పరమేశ్వర సంకల్ప శక్తి మహాకామేశ్వరి అదనమాట. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారంటే, బండాసుర సంహార గాథలో ఒక్కొక్క రాక్షసుని సంహరించడంలో ఉద్దేశ్యము ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే ఆ స్త్రీశక్తి మనలో జాగృతమవుతూ మనలో ఒక్కొక్క దుష్టశక్తిని తొలగించి చివరకు పరాశక్తిగా సాక్షాత్కరించి అనుగ్రహించడమే పరమార్థము. కాబట్టి బండాసుర సంహారం అంటే అదేదో రాక్షసుని చంపుతున్నారని కాదు, మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలని ఒక్కొక్కటి అమ్మ సాధన చేస్తూ ఉండే కొద్దీ వాటిని తొలగించి మనకి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట. యుద్ధగాథ చాలా దివ్యమైనది. అమ్మవారి పట్టాభిషేకంలో ఉన్న పరమార్థం అమ్మవారు దేవతలకు తిరిగి శక్తిని ఇచ్చింది. శక్తిని ఇచ్చి మనలో ఉన్న అజ్ఞానాలు తొలగించి మనకు మోక్షం ఇస్తుంది అని అర్థం అనమాట. సృష్టి అంతా ఆవరించిన బండాసురుని, మన నిండా ఆవరించిన బండాసురుని సంహరింపచేయటానికై అమ్మవారికి పట్టాభిషేకం చేయాలి. బండాసుర సంహారానికి రమ్మనమని మనలో ప్రజ్ఞ నారదునిలా ప్రతిమలాడాలి. అప్పుడు అమ్మవారు బయలుదేరాలి. ఆవిడ బయలుదేరితే ఎన్ని శక్తులు వచ్చారో చూస్తే వచ్చిన వారంతా ఆవిడ నుండే వచ్చారు. కాబట్టి మనం అమ్మవారిని దేనికి ఆహ్వానించాలి అంటే, మనలో ఉన్నటువంటి బండతనము, అంటే ఏదైతే మనలో ఉండకూడదో దుష్టగుణాలు ఉన్నాయో అవన్నీ సంహారం చేయి తల్లి, మా లోపలికి వచ్చి ప్రవేశించి అని మనం వేడుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ నామము సో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఆ లైన్కి మనం ఇప్పుడు అర్థం చెప్పుకుంటున్నాం. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని అనే దేవిచే ఏర్పాటు చేయబడిన వహ్ని ప్రాకార మధ్యంలో ఉన్న తల్లి. సో మన చుట్టూ కూడా మనం ఈ నామాన్ని మనం పఠించితే ఏమవుతుంది అంటే, మనం సాధన చేసుకునేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్తారనమాట. అంటే ఏంటి, ఒక అగ్ని వలయము సృష్టించుకుంటున్నాం అనమాట. మన చుట్టూ అగ్నితోటి ఒక వలయాన్ని సృష్టించుకుంటున్నాం అనమాట. అంటే ఆ లోపలికి ఎవరు రాకూడదు, శత్రువులు అంటే ఇప్పుడు మనము పూజ కూర్చోగానే మనకి ఎవరో ఎదురింటి వాళ్ళు వచ్చి బెల్లు కొట్టడమో, లేకపోతే ఒక ఫోన్ రావటమో, ఇవన్నీ సాధనకి ఆటంకాలు కదా. కాబట్టి అలాంటి ఆటంకాలు రాకుండా జ్వాలామాలిని అనేటువంటి దేవతని మనం వేడుకుంటున్నాం అనమాట. అంటే మనం కూర్చోగానే, పూజకి ఇలా కూర్చోగానే మన చుట్టూ ఒక అగ్ని వలయం ఉంది అని ఊహించుకుందాం. సో ఈ వీక్ ఇది సాధన చేద్దాం మనం. సో పూజకు కూర్చుంటున్నప్పుడు మనం ధ్యానం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, జ్వాలామాలిని అనేటువంటి ఒక దేవత ఉన్నారు. సో అవన్నీ కూడా అమ్మవారి శక్తి ప్రతిరూపాలే. అమ్మవారి యొక్క శ్రీచక్రంలో నుంచి ఉద్భవించేటువంటి దేవతలే, శ్రీచక్రంలో కొలువై ఉన్నటువంటి దేవతలే. సో ఈ జ్వాలామాలిని అనే దేవతని మనం వేడుకుని ఏం చేద్దాము, మన చుట్టూ ఒక అగ్ని వలయము, ఒక అగ్గి మన చుట్టూ ఉందంటే ఎవరు రాలేరు కదా, సాహసం చేయలేరు కదా మన దగ్గరికి రావటానికి. అంటే ఏంటి, మనం ఎలా అనుకోవాలి అంటే, మనకు బద్ధకం కానీ, మనకు నిద్ర కానీ, ఇంకా ఏదైనా లోభము, మోహము, ఇవన్నీ అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా మనకు సాధనకు ఆటంకం కలిగించేటటువంటివి అనమాట. కాబట్టి అవన్నీ కూడా నా లోపలికి ప్రవేశించకుండా చూడు తల్లి అని చెప్పి జ్వాలామాలిని దేవిని మనం తలుచుకుంటూ మన పూజకు కూర్చున్నప్పుడు కానీ, మనం మంత్రజపానికి కూర్చున్నప్పుడు కానీ, ధ్యానానికి కూర్చున్నప్పుడు కానీ మన చుట్టూ ఒక అగ్ని వలయాన్ని ఊహించుకుందాం. అలా మనము ఒక ధ్యానం, అలా మనం ఒక సాధన అనేది ప్రాక్టీస్ చేద్దాం ఈ వారం. సో అది చెప్తున్నారు ఇక్కడ, చూడండి చదువుతాను. జ్వాలామాలిని అనే దేవి చేయి ఏర్పాటు చేయబడిన వహ్ని ప్రాకార మధ్యంలో ఉన్న తల్లి. ఇక్కడ జ్వాలామాలిని అనే తల్లి తిథినిత్యా దేవతలలో ఒకరు. పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక్కొక్క తిథినిత్యా దేవతలు చెప్పబడ్డారు. శుక్లపక్ష చతుర్దశి నాటి తిథి దేవత జ్వాలామాలిని. సో శుక్లపక్షము అని వస్తుంది కదా చతుర్దశి, ఆ రోజు ఉన్నటువంటి దేవి జ్వాలామాలిని. మిగతా దేవతల పేర్లు కూడా చెప్తారు ముందు. 15 మంది ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక దేవత యాక్టివేట్లో ఉంటారనమాట, యాక్టివేట్ అయ్యి ఉంటారు. ఆ శక్తిని మనం పొందాలన్నమాట.
కాబట్టి శుక్లపక్ష చతుర్దశి అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జ్వాలామాలిని అనే దేవత యాక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. బహుళ పక్షంలో విద్యనాటి దేవత కూడా ఈ తల్లే. ఆ జ్వాలామాలిని దేవి చేత అమ్మ వారాహి వహ్ని ప్రాకారం ఏర్పాటు చేయించింది. సో వారాహిదేవి ఏంటి, సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి ఎవరెవరికి ఏమేం పని చెప్పాలో ఆ పనులన్నీ చెప్పేసి మనలో ఉన్నటువంటి బండాసురుణ్ణి సంహరించడానికి మంత్రిని దేవత శ్యామలాదేవి చేత ప్రణాళిక వేయిస్తుంది అనమాట. కాబట్టి ఎవరు ఏర్పాటు చేశారు ఈ అగ్నిగుండాన్ని, ఈ అగ్ని మన చుట్టూ అంటే వారాహిదేవి చెప్పిందనమాట, జ్వాలామాలిని దేవికి చెప్పింది. కాబట్టి మనం ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వారాహిదేవిని అనుకుని అమ్మ నువ్వు నా చుట్టూ అగ్నిని నా చుట్టూ ఏర్పాటు చేయించు జ్వాలామాలిని దేవత చేత అని చెప్పి అనుకుని జ్వాలామాలిని దేవిని కూడా మనం ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ జ్వాలామాలిని దేవి చేత అమ్మ వారాహి వహ్ని ప్రాకారం ఏర్పాటు చేయించింది. బండాసుర సైన్యం చేసే మాయాయుద్ధముల నుండి శక్తిసేనలన్నింటినీ రక్షించడానికి ఒక ప్రాకార నిర్మాణం జరిగింది అదనమాట. ఎందుకంటే మనకి కలియుగంలో రకరకాల మాయల్లోకి పడిపోతూ ఉంటాం మనము. మనకు ఉన్నట్టుండి మనకు మన అందం గురించి శ్రద్ధ వచ్చేస్తుంది, మనకు సాధన కంటే దానికే ఎక్కువ టైం కేటాయించేస్తూ ఉంటాము. మనము చాలా శరీరాన్ని ఎక్కువ రక్షించుకోవాలని అనుకుంటాము. రక్షించుకోవడం మంచిదే, కానీ ఎంతవరకు అని చెప్తారు గురువులు అంటే సాధనకు పనికొచ్చేంతవరకే అనమాట. అంతవరకే శరీరం మీద శ్రద్ధ పెట్టాలి. అంతేగాని కొంతమంది ఇంక 24 గంటలు దాని గురించే శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అదంతా మాయ అనమాట. కాబట్టి మాయా యుద్ధములు చేస్తాడు బండాసురుడు. ఎప్పుడు కూడా కనపడకుండా ఎక్కడో దాచిపెట్టుకుని యుద్ధాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనలో ప్రవేశించే మాయ కూడా అట్లాగే మన మీద చేస్తూ ఉంటుంది, మాయ చేస్తూ ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని రక్షించడానికి ఒక ప్రాకారాన్ని అంటే ఒక గోడ లాంటి దాన్ని నిర్మాణం జరిగిందంట. అదంతా ఎవరు చేయిస్తున్నారు? వారాహిదేవి చేయిస్తూ ఉంది. ఎవరి చేత? జ్వాలామాలిని చేత చేయిస్తూ ఉంది, ఆ దేవత చేత. బండాసురుడు ఎలాగూ వాడి కోటలో వాడున్నాడు, వాడికి ఒక దుర్గం ఉన్నది. ఇక్కడ అమ్మవారు తాను యుద్ధానికి బయలుదేరి వచ్చారు కనుక ఆ తల్లి చుట్టూ దుర్గం వంటి ఒక ప్రాకారం కావాలి. ఆ ప్రాకారం అగ్నిస్వరూప అయిన జ్వాలామాలిని చేత చేయించింది వారాహిదేవి. ఆ ప్రాకారం ఎలా ఉందంటే అది చెప్తున్నారు. కాబట్టి అమ్మవారు రావాలంటే ఒక ప్రాకారం కావాలి. ఆ ప్రాకారాన్ని వారాహిదేవి జ్వాలామాలిని దేవి చేత చేయించింది. కాబట్టి జ్వాలామాలినికి ఆక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే ఆ మధ్యలో, ఆ ప్రాకారం మధ్యలో అమ్మవారు ఉన్నారనమాట. అది ఎలా ఉంది ఆ ప్రాకారం అనేది చెప్తున్నారు చూడండి. దీనికి అంతరావరణ బహిరావరణ అని 2 ఉంటాయి. ఆ చుట్టూ బయట వైపు కొంతమంది, లోపలి భాగంలో కొంతమంది, వీరందరినీ ఆవరించుకుంటూ ఆ ప్రాకారం ఉంటుంది. ఆ లోపల ఉండే సైన్యాలు ప్రధానంగా అమ్మవారు, ఇటు శ్యామల, వారాహి, ఆ తర్వాత శక్తిసేనలు, వీరందరినీ కలుపుకుని ఆ ప్రాకారం ఉంటుంది. ఈ విధంగా ధ్యానం చేయటం ఒక పద్ధతి. అది చూడండి, ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు ఇలా ధ్యానం చేసుకోండి అని చెప్తున్నారు. అందుకే మనం ఆ హోంవర్క్ చేస్తామన్నమాట. సహస్రనామాలు చదవడం, వినడం అనేది ఒక ధ్యాన ప్రక్రియ. ఈ వర్ణన చేసేటప్పుడు వహ్ని ప్రాకారాన్ని భావన చేయడము, మధ్యలో అమ్మవారిని ధ్యానించటము, అటు ఇటు శ్యామల వారాహి దేవతలు, ముందు వెనకల సంపత్కరి అశ్వారూఢ, ఇలా ధ్యానం చేస్తూ సహస్రనామం చదువుతున్నప్పుడే మన మనసులో మెదలాలి. అప్పుడు స్తోత్రం కాస్త ధ్యానంగా మారుతుంది. కాబట్టి మనం ఏమని ధ్యానం చేసుకోవాలి? మనం వారాహిదేవిని వేడుకుంటూ జ్వాలామాలిని దేవత చేత ఒక అగ్ని ప్రాకారాన్ని మన చుట్టూ ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము. ముందు వెనుక సంపత్కరి దేవి అశ్వారూఢ ఉంటున్నారు, అటు ఇటు శ్యామల వారాహిదేవి ఉంటున్నారు అని మనం అనుకుంటూ ఒక ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకుందాం మనము. నెక్స్ట్ స్టాంజాలోకి వెళ్తున్నాము. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. ఇది నెక్స్ట్ స్టాంజా. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అనే దాని గురించి చెప్పుకుంటున్నాము. బండ సైన్యాన్ని సంహరించటానికి ఉద్యుక్త అంటే సిద్ధంగా ఉన్న శక్తుల విక్రమాన్ని చూసి అమ్మవారు ఆనందించారు. అంటే చుట్టూ ఉన్న శక్తి సేనలు బండ సైన్యాన్ని ఎంత వేగంగా సంహరిస్తామా అని చాలా ఉత్సాహం చూపుతున్నారు. అంటే ఇక్కడ మనము అంతరార్థం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకు మాయ అనేది వచ్చి పడతా ఉంది, మాటి మాటికి మనల్ని
మాయ దహించి వేస్తూ ఉంది. అయినా కూడా అయ్యో మనం మాయలో పడిపోతున్నామే అని ఎరుక ఉన్నా కూడా అమ్మ సంతోషిస్తుంది అని చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు సుధా మనకు మెసేజ్ పెట్టారు, ఏంటి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, ఏంటంటే అమ్మ నేను చేయాలనుకుంటున్నాను హోంవర్క్, కానీ ఏదో ఒక రకంగా నాకు చేయలేకపోతున్నాను, అది అర్థం కావడం లేదు, నేను దాన్ని మళ్ళీ రాసుకుంటాను, పుస్తకంలో రాసుకొని నేను చేయటం ప్రారంభిస్తాను, మర్చిపోవటము లేకపోతే దాన్ని అర్థం కాకపోవటము అట్లా ఏదో ఒక సమస్య వస్తూ ఉంది నాకు, అందుకే నేను గ్రూప్లో మెసేజ్ పెట్టలేకపోతున్నాను అని తను పర్సనల్గా మెసేజ్ పెట్టారు. నేను అక్కడికి చెప్పాను, ఈ మెసేజ్ని నువ్వు గ్రూప్లోకి ఫార్వర్డ్ చేయమ్మా, ఎందుకంటే చాలామందికి ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు అనిత కూడా అదే పరిస్థితి చెప్పారు, నాకు చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో అర్థం కావటం లేదు, చేయలేకపోతున్నాను, నాకు శక్తి కావాలి అని. కాబట్టి మనకు కనీసం అదన్న తెలుస్తూ ఉంది కదా. ఇక్కడ ఉత్సాహమైన ఉంది మనలో, అయ్యో మనం చేయాలి, మనం సాధన చేసుకోవాలి, లలితా సహస్రనామాన్ని కొత్త రీతిలో మనం సాధన చేసుకోవాలి, మధ్య మధ్యలో ధ్యానం చేసుకోవాలి, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. అలా అర్థమైనా మనకు కనీసం ఉత్సాహం ఉన్నందుకైనా అమ్మవారు సంతోషిస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం హోంవర్క్ చేయలేకపోయామే అని ఎవరు బాధపడాల్సిన పని లేదు. కనీసం చేయలేకపోతున్నాము అనే ఒక ఎరుకైనా మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు రాధిక పెట్టారు మెసేజ్, ఎంత చక్కగా పెట్టారు అనంతపూర్ రాధిక. ముందు ఇచ్చిన హోంవర్క్స్ అన్నీ కూడా కలుపుకుంటూ తీసుకొచ్చారు ఆ అమ్మాయి మెసేజ్ కదా. కాబట్టి ముందు ఇచ్చినవి తనేమనేది ముందువన్నీ మేము మర్చిపోతున్నాం అక్క, హోంవర్క్లు ఏ వారం దా వారం చేయగలుగుతున్నాం కానీ ముందు వారాలవి కలుపుకోవడం లేదు అని చెప్పింది ఎప్పుడు కొన్ని వారాల క్రితము. ఇప్పుడు ఏం చేసింది, ట్రై చేసింది తను. చింతామణి గృహంని మనం అనుకోమంటున్నాము, అట్లా ఒక్కొక్కటి ఏమేం ధ్యానం చేయమంటున్నామో అవన్నీ వరుసగా ధ్యానం చేసుకుంటూ వచ్చింది. అలా మనము రాసి పెట్టుకోవాలి ఒక పుస్తకంలో, ముందు వారాల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు, అట్లా ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ రావాలి, మనం డిలీట్ చేసుకుంటూ కాదు కదా. కాబట్టి అలా ఉత్సాహం చూపిస్తూ ఉంటే మనము ఒక్కొక్కసారి అమ్మవారి కిరీటాన్ని ధ్యానం చేయమని చెప్తున్నాము, రకరకాలు ఏది గుర్తుంటే అది మీకు ఒక వరుస క్రమంలో మీరు రాసి పెట్టుకొని ఆ వరుస క్రమంలో ధ్యానం చేసుకుంటే ఏమవుతుంది, మనం టైం ఇంకా పెంచుకుంటూ పోతాం. అప్పుడు లలితా సహస్రనామానికి అమ్మవారే అది మనకి ఇస్తుంది, ఆ టైం ఇస్తుంది, ఇంట్లో విషయాలన్నీ కూడా సెట్ చేసుకుంటూ వస్తుంది. ఎవరికి టైం లేదనడానికి ఏమీ లేదనమాట. టైం లేదు అని చెప్తున్నామంటే అమ్మవారి అనుగ్రహం ఇంకా మన మీద రాలేదు అని అర్థం. అంతేగాని మనము అందరికీ ఉంటుంది టైము, ఒక పిఎం దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా కూడా టైం అనేది ఎవరి ప్రిఫరెన్సెస్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. మనకు అమ్మనే మన ప్రిఫరెన్స్ అని అనుకున్నాం అనుకో, అమ్మే మనకు ముఖ్యం అనుకున్నాం అనుకో, అమ్మ అప్పుడు మన జీవితాన్ని సెట్ చేస్తూ వస్తుంది అనమాట. మా ఇంట్లో వీలు కాదమ్మా, మా ఇంట్లో చాలామంది ఉంటాము, చాలా వంటలు చేయాలి అని అన్నారనుకోండి, అమ్మ అదంతా కూడా సెట్ చేసుకుంటూ వస్తుంది. మీరు ఎంతమందికి చేయాల్సి వచ్చినా వాటిలో ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేయటమో, ఇంట్లో వాళ్ళంతా ఒక తాటి మీదకి రావటమో అదంతా జరుగుతుందనమాట. కాబట్టి ఆ ఉత్సాహం మనకు ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడి నుండి హర్షిత లాంటి నామాలు పరిశీలించాలి. వీరు చేసే ప్రతి పని అమ్మవారి ప్రీతి కోసమే. కాబట్టి మనం లలితా సహస్రనామాన్ని చదువుకున్నా కూడా మనం ఏదో ఒక కోరిక పెట్టుకుని చేసినా తప్పు లేదు. కానీ ప్రధానమైనటువంటి కోరిక ఏముండాలి, అమ్మని మనం సంతోషపెట్టాలి. ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను అంటే అమ్మని సంతోషపెట్టడానికి, అంతే. అమ్మకి ఏముంది, అమ్మకి అన్నీ ఉన్నాయి. అమ్మకేమి మనం పూజ చేయకపోయినా ఒకటే, చేసినా ఒకటే. కాకపోతే అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ పిల్లలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఈ మాయా ప్రపంచంలో నుంచి తప్పించుకొని ఎప్పుడు నా వైపుగా అడుగులు వేస్తారు అని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఏమి చేసినా అమ్మ ప్రీతి కోసమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా అమ్మకు ఇష్టం కాబట్టి, అమ్మవారి గురించి చెప్పుకుంటే అమ్మకు చాలా ఇష్టం అని చెప్పారు కదా మనకి ఫలశ్రుతిలో కూడా. అందుకోసం మనం ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందంటే, ఇప్పుడు మా దేవుడి గదిలో చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఆ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాం అనమాట. ఎందుకంటే బయట చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో నుంచి కొంచెం పురుగులు, బల్లులు అవన్నీ దూరుతాయి అనమాట విండోస్లో నుంచి. విండోకి ఇది కూడా ఉంది, మెష్ ఉంది, అయినప్పటికీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈ గది విండో తలుపులు ఎప్పుడు తీయమన్నమాట మేము. సో ఈ గదిలో చాలా వేడిగా అనిపిస్తుంటుంది. కానీ ఆ వేడిని తట్టుకుని ఫ్యాన్ వేసుకోకుండా ప్రశాంతంగా, ఫ్యాన్ వేసుకుంటే ఈ రికార్డింగ్ సరిగా వినిపించదు. అందుకని అట్లనే గంటసేపు అలాగే కూర్చొని క్లాస్ చెప్పడం కూడా ఒక సాధనే అనుకోవాలన్నమాట. కిందే కూర్చుంటాను నేను.
సో కింద మ్యాట్ వేసుకొని కూర్చొని శ్రీచక్రం ఎదురుగా కూర్చొని దీపాలు అలా వెలుగుతుంటే అలా చూస్తూ ప్రశాంతంగా అలా క్లాస్ చెప్పుకోవడం, అది కూడా ఒక ఉపాసనే అనమాట. అందుకే నేను చెప్తాను, ఎలా పడితే అలా కూర్చొని వినొద్దండి లలితా సహస్రనామం వినేటప్పుడు. గురువారం క్లాస్ అంటే పర్వాలేదు, మీరు ఎక్కడో పడుకొని విన్నో కూర్చొని విన్నో ఎట్లయినా చేసుకోవచ్చు. కానీ లలితా సహస్రనామ అర్థం వినేటప్పుడు మాత్రం ప్రశాంతంగా పూజ గదిలో కూర్చొని అలా దీపాలు వెలిగించుకొని చక్కగా ఒక అగరబత్తి వెలిగించుకొని అలా వింటే దాని ప్రశాంతత దాని వేరు ఉంటుందన్నమాట, దాని ప్రయోజనం. కాబట్టి ఏమంటున్నారు, మనం చేసే ప్రతి పని కూడా అమ్మవారి ప్రీతి కోసమే. ఇదంతా ఉపాసనా క్రమము. ప్రతి శక్తి సేన చేస్తున్న పనికి అమ్మవారు సంతోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ సేనలందరూ వచ్చారు కదా, అమ్మవారు బయలుదేరారు యుద్ధానికి అంటే అందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఆ శక్తి సేన ప్రయోజనం ఏమిటి, అమ్మవారు సంతోషించటం. కాబట్టి మనం ఏం చేసినా అమ్మవారు సంతోషించేలాగా చేయాలి అని చెప్తున్నారు. అమ్మవారి సంతోషం కోసమే మనం చేస్తున్నాం. ఏం చేసినా శ్రీ జగదంబ ప్రీత్యర్థం అని అనుకోవాలన్నమాట. అదే గొప్ప ప్రయోజనము. ఇదంతా ఉపాసనా దృష్టితో పరిశీలించాలి, కథా దృష్టితో మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఆ మాటలు అంత చక్కగా చూపిస్తున్నారు. ఉపాఖ్యానానికి సమన్వయం ఉపాసన. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ్ హర్షిత అంటే హర్షిత అనే పేరు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలకి. కాబట్టి లలితా సహస్రనామాల్లో లేని నామాలు లేవు. పిల్లలకి ఎవరికైనా పేర్లు పెట్టాలన్నా ఇందులో నుంచి తీసుకొని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారు నెక్స్ట్, నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇప్పుడు నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నారు. నిత్యాదేవతలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటారు అని, అది చెప్తున్నారు. ఆ నామాలు కూడా నేను మీకు ఫోటో తీసి పంపిస్తాను గ్రూప్లో, అవి మనం తలుచుకోవచ్చు. అమ్మవారి చుట్టూ నిత్యాదేవతలు ఉంటారు. శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ప్రధానంగా ఉంటే అటు తర్వాత ఆవరణ త్రికోణం. ఆ బిందువు నుండి త్రికోణం లోపల మధ్య భాగంలో అమ్మవారిని పరివేష్టించి చుట్టూ 15 మంది తిథి నిత్యాదేవతలు ఉంటారు. వీరు కాలస్వరూపులు. వీరి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని కాలములు అనుకూలిస్తాయి. నెల రోజులు అనగా 2 పక్షములు. మనకు ఒక మంత్ ఎంత ఉంటుంది, 30 days కానీ 31 days కానీ ఉంటుంది కదా, దాన్ని 2 పక్షాలుగా విడదీస్తున్నారు. 15 days ఒక పక్షము, శుక్లపక్షము, కృష్ణపక్షము అంటారు కదా. ఆ తిథి నిత్యా దేవతలు వీరు. ఇవేవో పురాణంలో కథలు మాత్రమే కాదు, మనకు నిత్యం ఉన్నవి. నిత్యాదేవతలు అమ్మవారి రూపాలు అని ఉపాసన చేయటం వల్ల ధన్యులమవుతాము. వారు నిత్యాదేవతల పేర్లు చెప్తున్నారు చూడండి. వారు క్రమంగా కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. జ్వాలామాలిని అనేది మనకి ఇందాకే చూసాం కదా, జ్వాలామాలిని దేవి చెప్పి అగ్ని ప్రాకారం ఏర్పాటు చేపిస్తుంది వారాహిదేవి అని. కాబట్టి నిత్యాదేవతలు అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏమి కాలస్వరూపం అంటున్నారు. కాబట్టి వీళ్ళని స్మరించడం వల్ల ఏమవుతుంది, ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మనకి ఒక్కొక్క రోజు ఈరోజు నాకు ఏమీ అంత బాగా అనిపించలేదండి అని అట్లా చెప్తుంటాం కదా, అది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎన్ని చూడండి మనం స్మరించాల్సిన విషయాలు లలితా సహస్రనామంలో. కాబట్టి నిత్యా పరాక్రమం అంటే నిరీక్షణ సముత్సుక అన్నప్పుడు నిత్య అనగానే మనకు నిత్యాదేవతల పేర్లన్నీ గుర్తు రావాలి. ఇది నేను ఫోటో తీసి మీకు పంపిస్తాను గ్రూప్లో, మీరు నోట్బుక్లో రాసుకొని మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు వీళ్ళని గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది, మనకు కాలస్వరూపులు కాబట్టి వీళ్ళు కాలాన్ని అనుకూలంగా చేసేస్తారనమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్, కాలంలో ఉన్న ప్రతికూలతలే అసుర శక్తులు. అంతే కదా, ఏదైనా మనం అంటాం కదా, ఈరోజు చాలా మంచి రోజు అండి, ఈరోజు ఇది చేసుకుంటే మంచిది, అది చేసుకుంటే మంచిది అని చెప్తుంటారు కదా. కాబట్టి ఆ రోజు ఒక్కొక్క రోజు విశ్వంలో ఒక ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు రకరకాల
రాక్షస గణాలు, భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి విశ్వంలో అన్ని శక్తులు ఉన్నాయి. కాకపోతే మనము ఏ శక్తిని తీసుకోవాలనుకుంటున్నాము అనేది అది ప్రధానం అనమాట. కాబట్టి ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అక్కడ మనం ఎలా ఆలోచన చేస్తామో అటువంటి శక్తిని శ్రీచక్రము లాగుతుందనమాట. కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచనల్లో శ్రీచక్రం ఉన్నప్పుడు అని చెప్తారనమాట. పాజిటివ్గానే ఆలోచించాలి, అప్పుడే పాజిటివ్ ఎనర్జీ మనకు విశ్వంలో నుంచి శ్రీచక్రం ద్వారా మనందరికీ వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి అని చెప్తారనమాట. కాబట్టి ఎప్పుడు మంచి మాట్లాడాలి, మంచి వినాలి, మంచి ఆలోచనలే చేయాలి. అట్లా నిష్టగా ఉన్నప్పుడే ఆ శ్రీచక్రం ద్వారా మనకు శక్తి అనేది ప్రసారం అవుతుంది అని చెప్తారనమాట. కాబట్టి అసుర శక్తుల్ని వాటిని ధనుమాడి అనుకూలం చేయటమే ఇందులో విశేషము. నిత్యాదేవతలు చూపిస్తున్న పరాక్రమం యొక్క గొప్పతనాన్ని చూస్తూ అమ్మవారు మాటి మాటికి సంతోషిస్తుంది. సముత్సుక, హర్షిత ఇవి గమనించుకోవాలి. ఇవి లేకపోతే కేవలం వారి యుద్ధాలు గుర్తు వస్తాయి, అమ్మని మర్చిపోతారు. లలితా సహస్రనామం మాటి మాటికి అమ్మని గుర్తు చేస్తుంది. సారీ, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మనకి ఇంటి దగ్గర. కాబట్టి ఏమంటున్నారు, సముత్సుక, హర్షిత ఇవి ఉన్నాయి ఇక్కడ. నిత్య దేవతల యొక్క పరాక్రమం చూసి అమ్మ సంతోషిస్తూ ఉంది. అమ్మని మర్చిపోకుండా ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇవి అమ్మ నామాలు. ఈ 15 మంది పరాక్రమం చూపించగానే అమ్మ సంతోషించింది. అంటే ఈ పరాక్రమం ఎవరి కోసము అంటే అమ్మవారి ప్రీత్యర్థం. అంతే కదా. మనం ఏదైనా ఒక పాట పాడుకున్నా, మనం ఒక కవిత రాసినా, ఇంకోటి ఏది చేసినా, ఒక భజన పాడుకున్నా, ఏం చేసినా అమ్మవారి ప్రీతి కోసమే చేస్తున్నామని అనుకుంటే అమ్మ సంతోషిస్తూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ ఉంది అని మనం అనుకుని ఉపాసన చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏది చేసినా, మనం ఒక ధ్యానం చేస్తున్నా, మనం ఇప్పుడు హోంవర్క్లు ఇస్తున్నాము, వాటిని చేస్తున్నా అమ్మ సంతోషిస్తూ ఉంటుందన్నమాట. అన్నీ కూడా అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నామని అనుకుని చేయటం అలవాటు చేసుకోవాలి. మనం సాధించిన ప్రతి విజయం అమ్మవారి ప్రీత్యర్థం. కాబట్టి మనకి ఏదైనా ఒక సక్సెస్ వచ్చింది అంటే అది అమ్మవారి వల్లే వచ్చింది, ఆమెని అమ్మవారికి సమర్పణ చేసేసేయాలన్నమాట. కాబట్టి ఏ విజయం సాధించినప్పటికీ అమ్మవారి శక్తుల సహాయం లేనిదే మనం ఏమీ చెయ్యలేము. ఈ నామానికి అనేక వ్యాఖ్యానాలు చాలా అద్భుతంగా చూపించారు. అమ్మవారిని ఎదురుగా పెట్టి పూజిస్తున్నామంటే ఎదురుగా శత్రువు ఎవరున్నారు? పూజించేవాడా? లేదు. పూజించేవాడు భక్తుడు. శత్రువు ఎలా అవుతాడు? కాడు. మన లోపల ఉన్న బండాసురుడు మనల్ని రకరకాల బాధలు పెడుతూ ఉంటాడు. ఒకసారి అజ్ఞానమే జ్ఞానం అనిపించేలా భ్రాంతి పెడుతూ ఉంటాడు. అందుకు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మన స్థాయిని బట్టి అందులో శక్తులు జాగృతమై మన అంతఃకరణంలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి ఒక్కొక్క దుష్ట శక్తిని ధనుమాడుతూ వాటిని లేకుండా చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఇప్పుడు అమ్మవారి ఫోటో ఎదురుగా కూర్చున్నాం అనుకోండి, లేదా శ్రీచక్రం ఎదురుగా కూర్చున్నాం అనుకోండి, మన లోపల ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని అది నాశనం చేస్తూ ఉంటుంది. ఖడ్గమాల స్తోత్రం పారాయణం ఎందుకు చేస్తాం మనము? ఆ ఖడ్గాలు మాల అనమాట. అది ఆ ఖడ్గాలన్నీ మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని ఒక్కొక్క దాన్ని తీసేస్తూ వస్తాయన్నమాట. ఆ కథని అనుసంధానం చేస్తూ మనం భావన చేయవలసింది ఏమిటంటే మనలో అనేక రకాల అజ్ఞానజనిత దుష్ట ప్రవృత్తులు నశిస్తాయి. ఆ సాధనగా దీనిని పారాయణం చేయగలిగితే ఆ పరాశక్తితో తాదాత్మ్యం చెంది తరించగలరు అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటున్నారు, ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో పరలోకాల నుండి శక్తిని దింపుకోవడం కాదు, మన లోపల ఉన్న అఖండమైన ఆత్మశక్తిని జాగృతపరచుకోవడమే అదనమాట. యోగ వాసిష్టంలో గొప్ప మాట ఇది ఇక్కడ అన్వయించుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, యోగ వాసిష్టం ఇక్కడ కూడా చెప్పారు గురువు గారు. ఎందుకంటే సామవేదం గారు చెప్పినటువంటి యోగ వాసిష్టం వింటే చాలా బాగుంటుంది. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన అంటే మనం ఏదో పెద్దగా ఎక్కడో ఉన్నటువంటి శక్తిని కిందికి దించుకోవడం కాదు, మన లోపల ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని తీసేసుకుంటూ మన లోపల ఉన్న ఆత్మశక్తిని జాగృతపరచుకోవడమే అని చెప్తున్నారు.
కాబట్టి ఏమంటున్నారంటే మనం యోగ శాస్త్రాన్ని దీనిని కలిపి చూడాలి, లేకపోతే ఈ సహస్రనామాలతో కలిపి చూడాలి. ఈ సహస్రనామాలు పురాణాలు వేరు, వేదాంతమంతా వేరు అని కొందరు అనుకుంటారు. కానీ అమ్మవారి గురించి తెలియాలంటే ఈ విధంగా అన్వయం చేసుకోవాలి. యోగ వాసిష్టంలో ఏం చెప్తున్నారంటే మనలో అద్భుతమైన జ్ఞాన కళలు ఉంటాయి, కానీ అనభ్యాసం చేత వాటిని అంటే సాధన చేయకపోవడం వల్ల ఆ కళలు క్రమంగా క్షీణించి పశుత్వం అభివృద్ధి చెంది ఈ మానవత్వ స్థాయి నుండి ఇంకా పశుత్వ స్థాయికి దిగి తర్వాత జన్మలు పశు జన్మలు పొందుతారు. కాబట్టి మనలో ఎంతో జ్ఞానం అనేది ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవడం లేదనమాట. యూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, జన్మ వృధా అయిపోతుంది కదా. జన్మ వృధా అయినప్పుడు ఏమవుతుంది, పశు జన్మలు కీటక జన్మలు ఇటువంటి జన్మల్లోకి మనం జారిపోతాం, అంతే కదా. ఇప్పుడు పరమపద సోపానం ఆట ఆడుతూ ఉంటాము, పాము నోట్లోకి పడిపోయామంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అట్లా మనం కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతే పశు జన్మలు పొందుతారు అని చెప్తున్నారు. ఈ జ్ఞాన కళలను కాసింత సాధన చేసినా అవి అభివృద్ధి చెందుతాయి. ఆ జ్ఞాన కళలు వృద్ధి చెందుతూ ఉంటే లోపల పరమాత్మగా ఉన్న అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ప్రతిరోజు ఏదైనా ఒక శ్లోకాన్నో లేకపోతే స్తోత్రాన్నో పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అమ్మ సంతోషిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక మంచి పాటను నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి మనము, అది ఆ ప్రయత్నాన్ని చూసి అమ్మ సంతోషపడుతుంది అనమాట. అప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది అంటున్నారు. కాబట్టి సాధన అభ్యాసం ఎంతగా చేస్తూ ఉంటే దానికి సంతోషించి ఆవిడ ఇంకా పైకి తీసుకువెళ్తూ ఉంటారు. కాబట్టి మనము మన సాధనని బట్టే మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట అమ్మవారు. సో కాబట్టి మాకు విశేష పూజ అన్నప్పుడు ఏం చెప్తారు, రోజు ఖడ్గమాల పారాయణం చేయాలి, లలిత అష్టోత్తరము, త్రిశతి, లలితా సహస్రనామం, ఇవన్నీ చేస్తే పారాయణం చేస్తే దాన్ని విశేష పూజ అంటారనమాట. ఒకరోజే అవన్నీ చేసేసేయాలన్నమాట. ఏవైనా మంచి రోజులు ఉంటాయి కదా, పౌర్ణమి అలాంటి రోజు, అదే రోజు చేస్తున్నాం అనుకోండి, అది ఇంకా చెప్పనక్కర్లేదు, అమ్మ ఇంకా సంతోషపడుతుంది. కాబట్టి మనకి ఏదో ఒకటి, అమ్మో మీరు రోజు లలిత పాడుకుంటారా అని అడుగుతారు కొంతమంది. మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే అమ్మ అది కుదిర్చేలా చేస్తుంది అనమాట. కాబట్టి మనం చేసే కొద్దీ, మనం సాధన చేసే కొద్దీ అమ్మ సంతోషపడి మనకు ఇంకా జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జ్ఞాన కళల యొక్క పరాక్రమం అంటే అభ్యాసం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే లోపల ఉన్న తల్లి సంతోషించి మరింత అభ్యుదయం కలిగిస్తుంది. అదే సముత్సుక అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యము అంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు హోంవర్క్లు ఇస్తున్నాము, ముందు ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా మీరు వాయిస్ మెసేజ్లో పంపిస్తున్నాం కదా. హోంవర్క్ ఏంటి అనేది నాకు రాయడానికి, తెలుగు టైప్ చేయడానికి మన ఫోన్లో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి నాకు అంతగా రాదు, కాబట్టి నేను వాయిస్ మెసేజ్లో పంపిస్తున్నాను. సో అది వింటూ ప్రతి హోంవర్క్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, మనము జ్ఞానం అనేది పెరుగుతుంది కదా. మనము ఏ వారం హోంవర్క్ ఆ రోజు చేయటమే కాకుండా ముందు వారాల్లో ఏమి ఇచ్చారో కూడా గమనిస్తూ వాటిని ఇంకా యాడ్ చేస్తూ వెళ్తుంటే మనకి ఇంకా జ్ఞానం పెరుగుతుంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. అప్పుడు ఓహో లలితా సహస్రనామం అంటే ఇంత డీప్గా చదవాలా, మనము ఏదో పైన అలా చదివేసుకుని వెళ్ళిపోవడం కాదు. అప్పుడు మనసు ఎటు వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు అనిత చెప్పారు, అక్క నాకు చదువుతుంటే గ్రూప్లో చదువుతున్నప్పుడైతే మనసు వెళ్ళటం లేదు, కానీ ఒకతే కూర్చొని చేస్తున్నప్పుడు నా మనసు బాగా బయటకు వెళ్తా ఉంది అని చెప్తున్నారు. అటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే మన మైండ్ ఎంగేజ్ అయిపోతుంది. ఆ హోంవర్క్తో ఎంగేజ్ అయినప్పుడు ఆ ఇబ్బంది ఉండదన్నమాట. మనకి ఎక్కడ జ్వాలామాలిని అని రాగానే మీకు గుర్తు రావాలి, ఓ మన చుట్టూ ఒక అగ్నిగుండం ఏర్పాటు చేసుకోవాలి, అట్లా చేసుకుంటే ఇంకెవరు మాయాశక్తులు మన లోపలికి ప్రవేశించవు. అప్పుడు ఎవరు అది ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఎవరు, వారాహిదేవి కదా. కాబట్టి వారాహిదేవి గుర్తు రావాలి, జ్వాలామాలిని దేవి గుర్తు రావాలి. తర్వాత నిత్యాదేవతలు, నిత్య దేవతల పేర్లు నేను పంపిస్తాను, వాళ్ళందరూ గుర్తు రావాలి. నిత్య దేవతలను అనుకోవడం వల్ల ఏమవుతోంది, కాలం మనకు అనుకూలిస్తుంది.
కాలమే కదా, కాలం కలిసి రావాలండి అంటాం కదా మనము. కాబట్టి కాలము గుర్తు రావాలంటే ఎప్పుడు పడితే అప్పుడైనా అనుకోవచ్చు. నిత్యాదేవతల్ని కేవలం లలితా సహస్రనామం చేస్తున్నప్పుడే కాదు, చక్కగా ఇప్పుడు చంద్రకళల గురించి రాధిక అడిగితే పంపించాను. చంద్రకళల్ని మనం రోజు అనుకోవడం వల్ల మైండ్ ప్రశాంతం అయిపోతుంది అనమాట. అది యాక్చువల్గా చాలా హయ్యెస్ట్ది, అది ఎవరికి చెప్పకూడదు. అది మాకు ప్రాణప్రతిష్ఠ పూజ చేసుకునేటప్పుడు గురువుగారు పంపించారనమాట. అది PDF, అందులో నుంచి నేను తీసి పంపించాను మీకు. కాబట్టి చంద్రకళల్ని రోజు అనుకోవడం వల్ల మైండ్కి సంబంధించిన సమస్యలు, మనకి మానసికమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవన్నమాట చంద్రకళల్ని రోజు అనుకోవడం వల్ల. అట్లా చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, ఎంత చేస్తే అంత మహాదేవ అని. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా. కాబట్టి ఎంత చేసిన సాధన ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం చేసే కొద్దీ అమ్మ సంతోషించి బాగా చేస్తున్నారు వీళ్ళు. మనము ప్రయత్నం అనేది ఉండాలన్నమాట. మనము ప్రయత్నం లోపం అనేది ఉండకూడదు. ఏదో చెప్తున్నారులే, వింటున్నాములే, వెళ్ళిపోతాము అట్లా కాదు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అవన్నీ చేసి సంతోషపడి అవన్నీ మనకు కూడా ఆ సంతోషం ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారని అనుకుంటే మనం కూడా చేస్తామన్నమాట. నెక్స్ట్ నామం ఏంటి అంటే బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అనేది నెక్స్ట్ నామం. ఇప్పుడు బండాసురుని కొడుకులు వచ్చారు. వీరు మొత్తం 30 మంది. అంటే వీళ్ళందరూ 30 మంది, వీళ్ళందరూ ఏంటి అంటే మన అంతర్గత శత్రువులుగానే మనం అనుకోవాలన్నమాట. మన అంతరంగంలో ఉన్నటువంటి మలినాలన్నమాట, అవిద్యావృత్తులు. వీరంతా అవిద్యావృత్తులు. జీవులలో అవిద్యావృత్తులు 30 రకాలుగా ఉంటాయి. వీటికి జీవుని అజ్ఞానం చేత వచ్చిన మాలిన్యాలు అని పేరు. ఈ మాలిన్యాలు చాలా భయంకరము. ఇవి జీవునికి అనేక జన్మల నుండి అలవాటైపోయి ఇవి కూడా సహజమని అనుకుంటారు. కాబట్టి మనకి లేజీగా ఉండడము, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడము, ఇలా రకరకాల అజ్ఞాన వృత్తులు, అవిద్యా వృత్తులు మనలో ఉంటాయి కదా. అవన్నీ మనం సహజమే అనుకున్నాం. అయ్యో మానవులు అన్న తర్వాత ఇవన్నీ సహజం కదండి, ఇవన్నీ పోవాలంటే ఎట్లా అవుతుంది, మరీ మనం ఏమన్నా సన్యాసులమా అట్లా అనుకుంటారు. అదేమీ కాదనమాట. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ ఇవి జీవునికి అనేక జన్మల నుండి అలవాటైపోయి ఇవి కూడా సహజమని అనుకుంటున్నారు. బురద ఒంటికి అంటుకున్నాక కడుక్కోకుండా కొన్ని రోజులు ఉంటే అది కూడా శరీరంలో భాగమన్న విధంగా అజ్ఞాన మాలిన్యాలు జన్మల నుండి జీవుని చుట్టూ ఆవరించుకుని ఉన్నాయి. ఇప్పుడు బురద అంటుకోయింది అనుకోండి, మనం కడుక్కుంటామా లేదా? కాబట్టి మన లోపల ఉన్నటువంటి మలినాలు మనకు కనపడడం లేదు కాబట్టి మనం పట్టించుకోకుండా అలాగే జీవితాన్ని వెళ్ళదీస్తున్నాం అనమాట. కాబట్టి వాటిని కూడా సాధన చేత కడుక్కోవాలి, సాధన చేత క్లీన్ చేసుకోవాలన్నమాట. అవి రకరకాల వృత్తులతో బయటపడుతూ ఉంటాయి. వృత్తులు అంటే ఆలోచనలు, ప్రవర్తనలు. ఈ రకరకాల ప్రవర్తనలను, మాలిన్యాలను విడదీసి చూపిస్తే మొత్తం 30 అజ్ఞాన మాలిన్యాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించడం మహా కష్టం. అజ్ఞాన మాలిన్యాలు పోతే ఆ తర్వాత కొంత పురోగతి సాధించవచ్చు. కాబట్టి మనము ముందు మనలో అంతే కదా, మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే కదా, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా. మనకి ఎన్ని రోజులైనా చెత్త ఊడ్చుకోకుండా, మనం తడిగుడ్డ పెట్టుకోకుండా ఇట్లనే ఉన్నామనుకోండి, బాత్రూమ్లు క్లీన్ చేసుకోకుండా అట్లే ఉన్నామనుకోండి, ఇల్లు కంపు కొడుతుంది కదా. అట్లా మన లోపల మన మైండ్ కూడా అంతే అనమాట. కాబట్టి ఆ మాలిన్యాలన్నీ పోతూ ఉంటే జ్ఞాన కళలను ప్రబోధించటము మనము ఇవన్నీ చేయొచ్చు. అజ్ఞానజనిత అవిద్యావృత్తులను, ద్వైత భావాలను, ద్వైతము అంటే రెండుగా ఆలోచించటం, పాపము పుణ్యము, సుఖము దుఃఖము ఇట్లా. కాబట్టి ద్వైతాన్ని అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇట్లా రకరకాల ఆలోచిస్తాం కదా. ఇది నాకు ఇష్టము, ఇది అయిష్టము. ఆ ద్వైత భావం కూడా పోవాలి అని చెప్తున్నారనమాట. ద్వైత భావాలను తొలగిస్తూ సాధన చేయాలంటే ఆ సాధనకు సహకరించే మహాశక్తి బాలా మహాత్రిపుర సుందరి అదనమాట. బాలమంత్రం కూడా మనకి గణపతి మంత్రం తర్వాత బాలమంత్రం ఇస్తారు. కానీ మేము గురువు గారే ఇవ్వాలన్నమాట. మేము బాలమంత్రం ఇవన్నీ ఇవ్వడానికి మాకు అధికారము లేదు. కేవలం గణపతి మంత్రం వరకు ఇచ్చారు కాబట్టి నేను మీ అందరికీ కూడా గణపతి మంత్రం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా 41 days చేసుకుంటూ ఉన్నారు. అదే చాలు. ఇంకా మనకు శ్రీ విద్య దీక్ష తీసుకోకపోయినప్పుడు మనం బాలమంత్రం అవన్నీ చెప్పడానికి లేదనమాట.
కాబట్టి బాలా త్రిపుర సుందరి ఏం చేస్తుంది అంటున్నారు, అవిద్యా వృత్తులను, ద్వైత భావాలను తొలగిస్తుంది. కాబట్టి అమ్మని అనుకోవడం వల్ల, కాబట్టి బాలా త్రిపుర సుందరి ఎవరు, అమ్మవారి యొక్క కూతురు అనమాట. అమ్మవారి యొక్క, మనము పెద్ద డోసు ఇస్తే మనం భయపడిపోతామని చిన్న డోసుల్లో ఇస్తారు కదా హోమియో మెడిసిన్స్, అట్లా బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారి యొక్క మొత్తం శక్తి స్వరూపమే చిన్న తల్లి రూపంలో ఉంటుంది, చిన్నపిల్లల రూపంలో. ఆవిడ 9 ఏళ్ళు అలా ఉండేటువంటి రూపంలో ఉంటుంది అని చెప్తారనమాట. నిత్యము యవ్వనంగా ఉంటుంది. వచ్చిన వారు 30 మంది బండాసురుని కొడుకులు. వీళ్ళు సామాన్యులు కారు. బండాసురుడు దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రాది దేవతలు కూడా వీరి ముందు భయపడిన వారే. ఒక్కొక్కరు దెబ్బతింటుంటే బండపుత్రులు తండ్రికి ధైర్యం చెప్పారు. నువ్వేం భయపడకు, మేం వెళ్తున్నాం అని అన్నారు. ఆ వెళ్తున్నప్పుడు అమ్మవారి యొక్క హృదయం నుండి ఒక శక్తి వెలికి వచ్చింది. ఆవిడే బాలా మహాత్రిపుర సుందరి. నవవర్ష ప్రాయ, ఎప్పుడూ 9 ఏళ్ల వయసులో ఉంటుంది. లలితాంబ అయితే ఎప్పుడు 16 ఏళ్ల వయసులో ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఎవరైనా కొంతమంది పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సువాసిని పూజ ఇలా అంటాం కదా, అట్లా కుమారి పూజ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేస్తారు అమ్మవారి స్వరూపంలాగా. అట్లా మనం కూడా ఎప్పుడైనా దసరా నవరాత్రులు అలాంటప్పుడు ఎవరైనా 9 ఏళ్ల పిల్లలు ఎవరైనా దొరికారనుకోండి, అమ్మాయిలు, వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా అమ్మవారిలాగా పూజ చేసుకుంటే మంచిది అని చెప్తారనమాట. కాబట్టి బండపుత్రులు, వాళ్ళ యొక్క పుత్రులు వచ్చేటప్పుడు బాలమ్మ త్రిపుర సుందరి ఏమనింది, నేను వెళ్ళి వాళ్ళందరినీ సంహరించేసి వస్తానమ్మా అని చెప్తే, ఆ అమ్మాయి వెళ్తున్నప్పుడు వారాహిదేవి, శ్యామలాదేవి భయపడతారనమాట. అయ్యో ఇంకా చిన్నపిల్ల కదా, ఎందుకు ఇప్పుడే యుద్ధానికి పంపించటమో అని అనుకుంటారు. కానీ ఆ అమ్మవారు బాలా త్రిపుర సుందరి వెళ్ళి వాళ్ళందరినీ సంహారం చేసి వస్తుందన్నమాట. కాబట్టి బాలా త్రిపుర సుందరిని సాక్షాత్కరించుకున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఎవరంటే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారని నేను చాలాసార్లు స్టేటస్లో వారి ఫోటో కూడా పెడుతూ ఉంటాను. కావాలంటే ఈరోజు కూడా నేను గ్రూప్లో పెడతాను. నేను గురు మండలాన్ని అంతటినీ తలుచుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తలుచుకుంటాను అనమాట. పూజకు కూర్చునే ముందు గురుధ్యానం చేసుకోమంటారు కదా, అట్లా చేసుకునేటప్పుడు ఎవరెవరైతే అమ్మవారి ఉపాసకులో ఎవరెవరైతే అమ్మవారిని సాక్షాత్కారం చేసుకున్నారో వాళ్ళని నేను అందరినీ అనుకుంటాను. అట్లా మనము తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చిన్న పాపలాగా అమ్మవారు నడిచిందనమాట. దానికి ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి చెప్పుకోవాలంటే గంట పడుతుంది, మనకు గంట పైనే పడుతుంది. అదే ఒక క్లాస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఉపాసన క్రమం ఏంటి, బాలా త్రిపుర సుందరి ఎలా కరుణించింది ఆయన్ని, అవన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే నండూరి గారి వీడియోస్ చూస్తే తెలుస్తుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఒక వీడియో మొత్తం ఉంటుంది, అది చూడొచ్చు అనమాట. ఏంటంటే వాళ్ళ ఇంటికి ఒక గాజులేసే ఆయన వస్తాడు ఒకసారి, గాజులు తొడగడానికి. వాళ్ళ ఇంట్లో 6 మంది ఉంటారు లేడీస్, కానీ ఆయన డబ్బులు 7 మందికి అడుగుతారనమాట. ఏంటి మన ఇంట్లో 6 మందే ఉన్నారు కదా అని వాళ్ళు లేడీస్ అనుకుంటారు, ఇంట్లో ఉన్నవాళ్ళు. కానీ అతను ఏం చెప్తారు, చిన్న పాప కూడా ఉంది కదా, చిన్న పాపకు కూడా గాజులు వేసాను అని అంటారు. అంటే బయట వాళ్ళకు కూడా కనిపించింది అమ్మ బాలా త్రిపుర సుందరి. తర్వాత వాళ్ళు వెళ్ళి అమ్మవారి పటం దగ్గర చూస్తే అక్కడ గాజులు ఉంటాయన్నమాట. అంటే చూడండి, మామూలుగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పూజ చేసుకుంటూ ఉంటే అమ్మవారు బయట కాపలా కాచుకుంటూ ఉండేదంట బాలా త్రిపుర సుందరి. ఎవరైనా వస్తే మా నాన్నగారు పూజలో ఉన్నారండి అని చెప్పేదంట. అప్పుడు వాళ్ళు అనేవారంట, మీ చిన్న పాప ఎంత ముద్దుగా ఉంది, మాకు చెప్పింది ఇలా వెయిట్ చేయండి అని చెప్పేదంట. కూర్చునే వాళ్ళంట వాళ్ళు వెయిట్ చేసుకుంటూ. అప్పుడు ఆయన నవ్వుకునే వాళ్ళంట, ఇలా మీ చిన్న పాప చెప్పింది వెయిట్ చేయమని. అంటే వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఎవరు లేరు. ఎవరున్నారు అంటే బాలా త్రిపుర సుందరి. అంతగా ఆయనకి ఎప్పుడు కనపడేదంట. అట్లా అంత ఉపాసన చేసి మనం ఆయన ఏంటి రోజుకి 27 సార్లు లలితా సహస్రనామం చదివేవారంట. ఎంత కష్టమైన పని చూడండి. రోజుకి ఒకసారి చదవడానికే మనకు బద్ధకంగా ఉంటుంది. పూటకు ఒకసారి చదివే వాళ్ళు కూడా ఉంటారు, ఇన్నిసార్లు చేయాలి అని మొక్కుకొని చేస్తారు కదా. అట్లా ఆయన ఏం చేశాడు అంటే రోజుకి 27 సార్లు, అది కూడా ఉపవాసంతో 3 రోజులు వాటర్ కూడా తీసుకోకుండా చేస్తే అప్పుడు ఆయన ఇంకా లాస్ట్కి పడిపోతారనమాట, ఇంకా చేయలేక. అప్పుడు అమ్మవారు వచ్చి లేపి
అంటే వాళ్ళ ఇంట్లో అంత పేదరికం ఉంటుందంట. నీళ్లు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదనమాట. అంత కటిక అంటే ముఖ్యంగా భక్తుల్ని పరీక్షించడానికి చాలా పేదరికం కూడా ఇస్తుందన్నమాట అమ్మవారు. మనం దాన్ని భరించాలి. మనం సంతోషంగా భరించి ఎప్పుడు అమ్మవారి ఉపాసనలో ఉంటే తర్వాత అమ్మ దానికంతటికి పరిష్కారం చూపిస్తుంది అనమాట. అట్లా ఆయన అలా స్పృహ తప్పి పడిపోతారనమాట. అప్పుడు అమ్మవారు వచ్చి ఆయన్ని కూర్చోపెట్టుకొని తన ఒళ్ళో పెట్టుకొని పాయసాన్నం తినిపించింది అని చెప్తారనమాట. అట్లా నేను కూడా ఎప్పుడు అనుకుంటుంటాను రోజుకి 27 సార్లు ఎప్పుడైనా చెయ్యాలి అని, కానీ ఇంతవరకు కుదరలేదు. రోజుకి 9 సార్లు చేసిన రోజులు ఉన్నాయి, కానీ 27 సార్లు అయితే ఇంకా ఇంతవరకు అమ్మ దయ నాకు చూపించలేదు. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక 3 రోజులు కుదిరితే 3 రోజులు వరుసగా చేసుకుందామని అంటారు. కానీ మనం ఉపవాసంతో చేయలేం మనలాంటి వాళ్ళు. దానికి ఏం చెప్తారంటే ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కొక్క పండు నైవేద్యంగా పెట్టి దానిని మనం 27 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు స్వీకరించవచ్చు అనమాట. ఓన్లీ పండ్లు మాత్రమే, రకరకాల పళ్ళు మనం సేకరించి వాటిని అమ్మకు నివేదించి వాటిని మనము స్వీకరించవచ్చు అని చెప్తారు. కాబట్టి చూడండి ఎటువంటి ఉపాసకులు ఉన్నటువంటి దేశము మనది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అమ్మను సాక్షాత్కరించుకోవడం తప్ప ఇంకా వేరే పని లేదనమాట వాళ్ళకి. ఆయన అక్కడ ఏదో ఒకరి ఇంట్లో భూతాలు భూతపేత పిశాచాలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా ఆయన ఒక మంత్రం ద్వారానే తరిమి కొట్టేస్తారంట. ఆయన జపం ఎన్నిసార్లు చేసుకుంటారు ఒక్కొక్క మంత్రాన్ని అంటే గాయత్రి మంత్రాన్ని 1,000,000 సార్లు, బాలా మంత్రాన్ని ఇంకా ఎన్నో కోట్ల సార్లు అట్లా చేశారంట. మనమేంటి 108 చేస్తే చాలా అమ్మ అని అడుగుతారు. ఎన్నిసార్లు చేయాలంటే ఇంక నేనేం చెప్తాను, 108 చేయండి అని చెప్తాను. అసలు 108 కాదు చేయాల్సింది, మనకు తృప్తి కలగాలి, మనకు మనసు అందులో రమించిపోవాలన్నమాట. ఆ మంత్రంలో రమించిపోయి ఆ మంత్ర దేవత మనల్ని అలా టచ్ చేస్తున్న ఫీలింగ్ కలగాలి. అంతవరకు చేయాలి. మంత్రం అంటే అలా చేస్తూనే ఉండాలి, లక్షలు వేలు అలా చేస్తూనే ఉండాలి, అంతే అనమాట. కానీ మెకానికల్గా చేయకూడదు. ఒక్కసారి చేసినా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయనుకోండి ఆ మంత్రం పలిగేటప్పుడు, ఆ మంత్రసిద్ధి, ఆ మంత్రదేవత మనల్ని ఆశీర్వాదము చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే 9 ఏళ్ల వయసు అమ్మాయి అని అనుకున్నాం కదా దేవత బాల త్రిపుర సుందరి. నవవర్షానికి చాలా సంకేతాలు ఉన్నాయి. ఇది నిజానికి బాల యొక్క ప్రధానమైన అక్షర విద్య. బాల విద్య షడక్షరి, నవాక్షరి అని 2 రూపాలుగా ఉంటుంది. అటువంటి బాలా మహాత్రిపుర సుందరి నవవర్ష ప్రాయంగా అమ్మవారి హృదయం నుండి వెలికి వచ్చి నేను వెళతాను, వారితో యుద్ధం చేస్తాను అని అన్నది. అప్పుడు అమ్మవారు నిన్ను యుద్ధానికని నేను తెచ్చుకోలేదు, ముచ్చటగా నా పక్కన ఉంటావని తెచ్చుకున్నాను. నువ్వేమీ యుద్ధం చేయవద్దులే. ఈ శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారూఢ వీరంతా ఉన్నారు, నీకెందుకు శ్రమ అంటే, లేదు నేను ఎలాగైనా యుద్ధానికి వెళ్తాను అన్నది. ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటానంటే తల్లులు పంపరా అన్నది. అలాగా నేను యుద్ధకేళి చేస్తాను అంటే అదొక ఆటలాగా వెళ్ళిందంట అమ్మవారు బండాసుని పుత్రుల్ని సంహరించటానికి. ఆ యుద్ధకేళికి నన్ను పంపు అని అన్నది బాలా మహాత్రిపుర సుందరి. మరి అంత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి తల్లి సంతోషించి తన యొక్క అద్భుతమైన శ్రీచక్ర రథం నుండి ఒక రథాన్ని బయటకు తీసింది. చూడండి శ్రీచక్రంలో ఎన్ని ఉంటాయి అనేది మనకు అర్థమవుతా ఉంది కదా. ఎవరు అడిగినా వాళ్ళకి ఇంకొకటి అన్ని ఆయుధాలు కానీ రథాలు కానీ అన్నీ అందులో నుంచి తీసిస్తూ ఉంది అమ్మవారు. అంటే ఏమనర్థం, మన శరీరమే ఒక శ్రీచక్రం. ఇంట్లో శ్రీచక్రమే ఉండాలని ఏం కాదు, మన శరీరంలో నుంచే అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అన్ని దివ్య శక్తుల్ని మన శరీరం కలిగి ఉంది కాబట్టి శరీరాన్ని చక్కగా శ్రద్ధగా పోషించుకుంటూ మన ఆత్మని ముందు మనం సంరక్షించుకోవాలి అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మరి అంత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి తల్లి సంతోషించి తన యొక్క అద్భుతమైన శ్రీచక్ర రథం నుండి ఒక రథాన్ని బయటకు తీసింది. అందరికీ రథాలు ఇందులో నుంచే సృజించి అందిస్తున్నది. శ్యామల, వారాహి రథాలు ఇక్కడి నుంచే ఇచ్చింది. ఇప్పుడు ఈమె కోసం ఒక రథం ఇచ్చింది. ఎవరి రథాలు వారివి, అన్నీ ఒకేలా ఉండవు. అమ్మవారిది మాత్రం నవావరణ. బాలాంబకి ఇచ్చిన రథం పేరు కర్ణీ రథము అంట. ఇదొక విశేషమైన రథం. నిజంగా మనం గమనించినట్లయితే ఇది ఎక్కడో లేదు, శ్రీచక్ర ఆరాధకులకు పనికొస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. బిందువు, త్రికోణము, అష్టత్రికోణం వరకు ఉన్న భాగం బాలాదేవి స్థానము. అది పైన బిందువు పైన ఉంటుంది కదా, బిందువు, త్రికోణము, అష్టత్రికోణం
వరకు ఏదైతే ఉందో అది బాల త్రిపుర సుందరి స్థానము అని చెప్తున్నారు. సరిగ్గా అటు ఇటు శ్యామల వారాహిలు కూడా ఉంటారు. ఆ భాగం చాలా ముఖ్యము. జ్వాలామాలిని కాక్షిప్త అంటే ఈ అష్టత్రికోణం వరకు వెళ్తే అది అంతరావరణ. దానిని దాటిన తర్వాత ఆవరణాలన్నీ బహిరావరణలు. వీరు బండ సైన్య వధోద్యుక్త. ఇదంతా కలిపి మొత్తం శ్రీచక్రం నుంచి వస్తున్న కాంతి వలయాల మంత్రశక్తుల తేజస్సే జ్వాలామాలిని. ఈ శ్రీచక్ర రూపాన్ని భావన చేస్తే ఇంత విషయంలోకి వెళ్ళగలము. ఇంకా ఉంది, ఇది ఇక్కడితో మనం ఆపేద్దాం. 10 నిమిషాలే ఉంది కాబట్టి ఇది మధ్యలో ఆపుతున్నాము. ఇదంతా ఇంకా చాలా ఉంది, ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. కాబట్టి శ్రీచక్రంలో నుంచి మనకి అందరి దేవతలకి రథాలు ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన శరీరం ఒక శ్రీచక్రము. సూర్యుడిని చూస్తున్నాం కదా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా, సూర్యుడు కూడా ఒక శ్రీచక్రమే. కాబట్టి ఈ భూమండలం అంతా ఒక శ్రీచక్రమే. కాబట్టి ఎక్కడ చూసినా మనము ఆ శ్రీచక్రాన్ని ఉపాసన చేయొచ్చు అనమాట. సూర్యుడిని అలా చూస్తూ ఆ శ్రీచక్రం లాగా ఊహించుకున్నాం అనుకోండి, అది కూడా ఒక శ్రీచక్ర ఆరాధనే అయిపోతుంది. మన ఇంట్లోనే శ్రీచక్రం ఉండాలని కాదు. కాకపోతే మనం చెప్పాం కదా, ఒక చిన్న వెండి కాయిన్ మీద శ్రీచక్రం యొక్క బొమ్మను ముద్రించి ఉండేటివి కూడా అమ్ముతూ ఉంటారు. అటువంటివి కూడా మనం పెట్టుకొని ఆరాధన చేయొచ్చు. కాబట్టి ఇది ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీలలిత పాదారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.